Uh, Vande Mataram students, Vande Mataram guys, my dear friends and my dear relatives. Okay, thank you for raising my subscribers. మన సార్ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెంచినందుకు థ్యాంక్స్. ఇంకా చాలా పెంచుతారని ఆశిస్తున్నా. మ్యాక్సిమం ప్రతి మీ చుట్టుపక్కల ఉండే ప్రతి 10th స్టాండర్డ్ ఇప్పుడు ఇంకో 1 మంత్ 1.5 మంత్లో 10th స్టాండర్డ్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో అందుతుందని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు ఆల్ ద 10th స్టాండర్డ్ స్టడింగ్ స్టూడెంట్స్. Okay, and first of all I want to greet you a very happy Republic Day. um, ఇంకా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. రిపబ్లిక్ డే రోజు ఏం జరుగుతుంది అంటే, ఆన్ రిపబ్లిక్ డే ఎవరు ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు? ఫ్లాగ్ అన్ఫర్ల్ చేస్తాడు. ఫ్లాగ్ అన్ఫర్ల్స్ అంటే, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద ఫ్లాగ్. ఓకే, అన్ఫర్లింగ్ అంటే ఫ్లాగ్ ఇక్కడే ఉంటుంది కట్టిపెట్టి. ఓకే, ఇలా ఎగ్గేస్తే ఈ ఫ్లాగ్ అనేది ఇక్కడనే ఎగరేయడం జరుగుతుంది. కానీ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవరు ఎగరేస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏం జరుగుతుంది? ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుంది? ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద ఫ్లాగ్ పోల్. సో ఫ్లాగ్ని ఇక్కడ కట్టి పెట్టి ఉంచుతారు. ఇది ఇలా లాగంగా ఫ్లాగ్ కొంచెం మీదికి వెళ్తుంది. మీదికి వెళ్ళి ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేస్తారు. అంటే ఇలాంటి టైంలో ఏమనాలి మనం? ఫ్లాగ్ హాయిస్టింగ్ అనాలి. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ ఆన్ రిపబ్లిక్ డే. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫ్లాగ్ అన్ఫర్లింగ్. ఓకే, ఫ్లాగ్ అన్ఫర్లింగ్. అదే ఇండిపెండెన్స్ డే రోజు ఏం జరుగుతుంది? ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. ఓకేనా? ఇవి రెండు ఎక్కడ జరుగుతాయి? రెడ్ ఫోర్ట్, లాల్ కిలా. ఓకే, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అనే కాడ ఇది ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. అలానే రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 26th ఆఫ్ జాన్. ఓకే, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 15th ఆగస్ట్. ఓకేనా? 15th ఆగస్ట్. ఓకే, సో ఈ డిఫరెన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ తెలుసుకోవాలి. ఓకే, నా అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫ్లాగ్ మీరందరూ మీ పాకెట్స్కి పెట్టుకుంటారు కదా. ఓకే, ఇట్స్ గుడ్ టు షో patriotism టు ద కంట్రీ. బట్ ద థింగ్ ఈజ్ దాట్ ఇవాళ మీరు పెట్టుకున్న ప్రతి ఫ్లాగ్ మీరు దాన్ని దాచిపెట్టండి, లేకపోతే ఒక భద్రమైన చోటులో పెట్టండి. ప్లీజ్ సీ దాట్ యు ఆర్ నాట్ letting the pride of the nation down by letting these flags on the floors. ఓకేనా? సో గ్రౌండ్ మీద అంటే కింద పడేటట్టుగా చూసుకోకండి. ఏమవుతుంది? రిపబ్లిక్ డే రోజు అయినా లేకపోతే ఇండిపెండెన్స్ డే రోజు అయినా మనం ఏం చేస్తాం? ఫ్లాగ్ పెట్టేసుకుని ఏం చేస్తాం? అది ఒక రోజు అయిన తర్వాత సెకండ్ డే ఏమవుతాం? అది కింద పడిపోతాయి. దాని మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, దాని మీదే తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. అది రాను ఎలా జరిగింది అంటే, ఒక రిపబ్లిక్ డేకి ఇంకా ఇండిపెండెన్స్ డేకి ఈ 2 రోజులే ఫ్లాగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే పోను
అంటే ఇంకా 2-3 జనరేషన్స్‌లో ఎలా అనిపిస్తుంది అంటే ఓన్లీ రిపబ్లిక్ డేనే ఇండియన్ డే అయిపోతుంది. ఇండిపెండెన్స్ డేనే ఇండియన్ డే. అలా ఏం లేదు. యు ఆర్ ఎ స్టూడెంట్ ఇన్ యువర్ స్కూల్స్, ఇన్ యువర్ కాలేజెస్, ఇన్ యువర్ లొకాలిటీ. యూ షుడ్ గివ్ యువర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్లాగ్. ఓకేనా? సో ఫ్లాగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బికాజ్ ఈ ఫ్లాగ్ కోసం కొన్ని వేల లక్షల మంది ఉరేసుకోవడం జరిగింది, ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. సో ఆ ప్రాణాల కోసమైనా మనము వాల్యూ చేయాలి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో టుడేస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన సార్, మీ సరే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు. అండ్ ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో. లైక్ బటన్స్ మీరు కొడతలేరు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? అండ్ ప్లీజ్ షేర్ టు ద నీడీ వన్స్. అంటే కావాల్సిన వాళ్ళకు మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఈ వీడియో మధ్యలో వరకు ఉండండి, మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వబోతున్నాను. ఓకే? సో ఆ ఇంపార్టెంట్ న్యూస్ కోసమన్నా మీరు చూస్తూ ఉండండి. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ మెన్సురేషన్. చాలా సింపుల్ టాపిక్. అసలు మీరు ఊహించలేరు అంటే ఇంత సింపుల్ ఉంటుందా అనేది. అంత సింపుల్గా నేను చెప్పేస్తాను. ఓకేనా? సో దేర్ ఆర్ ఓన్లీ సంథింగ్ అబౌట్ 8 షేప్స్. మీకు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాయి 8 షేప్స్ ఉన్నాయి. ఓకే? మెన్సురేషన్ కోసం ఇవాళ మనం మెన్సురేషన్ గురించి నేర్చుకుందాం. సో మెన్సురేషన్కి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. ఓకేనా? సో ఆ బేసిక్స్ ఏంటిది అనేది మనం చూద్దాం. జస్ట్ వెయిట్ ఫర్ 10 seconds. ఓకే, ఆ బేసిక్స్ ఏంటిది అనేది చూద్దాం. సో మెన్సురేషన్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ అబౌట్ జామెట్రికల్ ఫిగర్స్. Mensuration is nothing but knowing about geometrical figures. Okay, geometrical figures, knowing about geometrical figures. ఓకే, సో ఇప్పుడు సార్ ఏంటి సార్ జామెట్రికల్ ఫిగర్స్ అంటే? మనకు రెగ్యులర్గా కనిపిస్తాయి కదా, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఓకే, దీస్ ఆర్ జామెట్రికల్ ఫిగర్స్. కానీ దీస్ ఫిగర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్. ఏంటిది చూద్దాం. ఓకే, జామెట్రికల్ ఫిగర్స్ తీసుకుందామా? జామెట్రికల్ ఫిగర్స్. ఓకే, జామెట్రికల్ ఫిగర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్: 2-dimensional, 3-dimensional. ఓకే, 2-dimensional అండ్ 3-dimensional. 2-dimensional అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని ఉంటుంది తెలుసా? అది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇవి డైమెన్షన్స్ అన్నట్టు. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో డ్రా మనం ఏ షేప్ అయితే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో డ్రా చేయొచ్చు దాన్ని 2-dimensional షేప్ అని చెప్పుకోవచ్చు. అదే ఫర్ సపోజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఓకే, ఈ 3 యాక్సిస్లో ఏ షేప్ అయితే మనం చేస్తామో దాన్ని ఫిగర్ అయిపోతుంది అది. ఓకేనా? ఫర్ సపోజ్ ఒక సిలిండర్ ఉన్నది. ఏమున్నది? ఒక సిలిండర్. ఓకే, సో ఇది చూడండి. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద సిలిండర్. ఓకే, అయ్యప్ప డబ్బా తీసుకున్నాం. ఇది చూడండి, ఎడ్యుకేషన్ అంటే ఏదో కొత్తగా చదువుకోవడం కాదు, ఉన్న దాంట్లోనే అప్లై చేయాలి. ఇప్పుడు ఇది అయ్యప్ప ప్రసాదంది డబ్బా ఉన్నది. ఓకేనా? జై అయ్యప్ప. ఓకే, సో you educate yourself, and in that education you go throughout the country. ఓకే, సో ఈ అయ్యప్ప డబ్బాలో ఏమవుతుంది? ఫర్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ పట్టినాం, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ పట్టినాం. ఓకే, కింది సైడ్ వై యాక్సిస్ పట్టినాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయిందా? సో ఇది ఎక్స్ యాక్సిస్ అయ్యి ఇక్కడ కిందికి వెళ్ళి వై యాక్సిస్ అయినప్పుడు ఈ సెంటర్ ఉంటుంది కదా, ఇది జెడ్ యాక్సిస్ అవుతుంది. అర్థమవుతుందా? ఆర్ ఫర్ సపోజ్ లేకపోతే ఇలా రైట్ యాంగిల్ వేసుకుందాం. ఓకే, ఇలా రైట్ యాంగిల్ వేసుకుందాం.
if this is x-axis, if this is x-axis and if this is y-axis, ఓకే. సో దీనికి పర్పెండికులర్, ఇవి మ్యూచువల్లీ పర్పెండికులర్ ఉన్నాయా అంటే ఇవి రెండు యాక్సిస్ మధ్యలో ఏముంది 90 డిగ్రీ ఉన్నది కదా. ఇవి రెండు యాక్సిస్ మధ్యలో ఏముంది 90 డిగ్రీ ఉన్నది, రైట్. సో ఇది ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం, ఓకే. సో దీనికి కలిసి ఏముంటుంది, ఒకటి జెడ్ యాక్సిస్ ఉంటుంది. సో ఎక్స్ వై జెడ్ యాక్సిస్లో ఉన్న ఫిగర్ని ఏమంటాం, 3 డైమెన్షనల్ జామెట్రీ అంటాం. ఏమంటాం, 3 డైమెన్షనల్ జామెట్రీ. సో 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ మనం ఒకసారి చూసుకుందాం, ఓకేనా. సో ఇది సర్కిల్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఉందా, రైట్. సో దీన్ని ఏమంటాం, సర్కిల్ అంటాం. ఇది అందరికి తెలిసిన విషయం. ఇదే సర్కిల్ని 3 డైమెన్షనల్లో రాస్తే ఇదొక స్పియర్, దీన్ని ఏమంటాం, స్పియర్, ఓకే. ఏంటిది, దిస్ ఈజ్ అ స్క్వేర్, దిస్ ఈజ్ అ స్క్వేర్. ఇలా పెడితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం, ఓకే. దిస్ ఈజ్ అ స్క్వేర్, దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ ఫిగర్. ఇదే దాన్ని 3 డైమెన్షనల్లో రాస్తే దీన్ని ఎలా రాయాలో తెలుసా, ఇలా. ఇట్ బికమ్స్ క్యూబ్, ఓకే. ఇట్ బికమ్స్ క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కానీ 3 డైమెన్షనల్. చూడండి, సారీ, ఇది ఎక్స్ యాక్సిస్ పడదాం, ఇది వై యాక్సిస్ పడదాం, ఇది జెడ్ యాక్సిస్ పడదాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 యాక్సిస్లో ఉన్నది కాబట్టి ఇదేంటిది 3 డైమెన్షనల్ ఫిగర్. దీన్ని ఏమనాలి, క్యూబ్. దీన్ని ఏమందాం, క్యూబ్. దాని తర్వాత రెక్టాంగిల్. వాట్ ఈజ్ దిస్, రెక్టాంగిల్లో పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకే. పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా. పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకే. సో ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు దీనికి అపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, ఓకేనా. దిస్ ఈజ్ అ రెక్టాంగిల్, ఓకే. సో దీనికి 3 డైమెన్షనల్ ఫిగర్ ఎలా అవుతుంది చూద్దాం, ఓకే. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, ఇంకొక రెక్టాంగిల్ తీసుకున్నాం. వీఆర్ జస్ట్ జాయినింగ్ ద కార్నర్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, ఇట్లా, ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, ఓకే, రైట్. సో నౌ ద థింగ్ ఈజ్ దాట్ ఇది ఇప్పుడు ఏమైపోతుంది, ఇది రెక్టాంగిల్ యొక్క 3 డైమెన్షనల్ ఫిగర్ ఈజ్ క్యూబాయిడ్, ఓకే. దాని తర్వాత సర్కిల్ అయిపోయింది, స్క్వేర్ అయిపోయింది, రెక్టాంగిల్ అయిపోయింది. ఇంకా మనకేం తెలుసు, ట్రయాంగిల్ పట్టుకున్నాం, ఓకే. సో ట్రయాంగిల్లో ఇది బేస్, ఇదేంటిది హైట్ కదా. సో దీన్ని ఏమంటాం, ట్రై యాంగిల్ అంటాం. ట్రై యాంగిల్ ఎందుకు అంటాం, 3 యాంగిల్ ఉన్నాయి కాబట్టి ట్రై యాంగిల్, ఓకే. రెక్టాంగిల్లో, స్క్వేర్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏముంటుంది, 90 డిగ్రీ ఉంటుంది. ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 డిగ్రీ, ఇక్కడ 90 డిగ్రీ కన్నా తక్కువ ఉండొచ్చు. మళ్ళీ ట్రయాంగిల్స్లో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ట్రయాంగిల్స్లో 3 డైమెన్షనల్ షేప్ వేసుకుందాం. వేసుకుంటే ఇట్లా అనుకుందాం, ఓకే. 3 సైడ్స్ ట్రయాంగిల్సే ఉన్నాయి. సో దీన్ని ఏమనుకున్నాం, ప్రిజం, ఓకే. ప్రిజం ఉంటుంది తెలుసా, మీరు సైన్స్లో చదివి ఉంటారు, ఓకే. ఇదేంటిది, ప్రిజం, రైట్. దిస్ ఈజ్ 3 డైమెన్షనల్ షేప్, ఓకే. సో 2 డైమెన్షనల్ ఇంకా 3 డైమెన్షనల్కి తేడా తెలిసిందా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దాని తర్వాత లెట్స్ గో ఇన్ టు అవర్ కోర్ కాన్సెప్ట్, ఓకే. that is mensuration, knowing about the shapes, geometrical figures which are in 3 dimensional forms, okay. So ఇప్పుడు చూడండి, first we will be learning about cuboid. So I will be showing you the shape, okay. So we are going to learn about cuboid. Sorry for the disturbance, please. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అది నెగ్లెక్ట్ చేయండి. యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్, ఓకే. సో దిస్ ఈజ్ క్యూబాయిడ్. సో చూడండి, దిస్ ఈజ్ ద క్యూబాయిడ్, ఓకే. చూడండి, ఇక్కడ కూడా రెక్టాంగిలే ఉంది, ఇక్కడ కూడా సేమ్ రెక్టాంగిల్, ఇక్కడ ఒక స్క్వేర్, ఓకే. సో క్యూబాయిడ్, ఇక్కడ స్క్వేర్ ఉండాలని ఏం లేదు నాన్న, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చెప్పులు కొనుక్కుంటారు,
అవునా? You take shoes, or you take slippers, or you take any footwear. So there you get a footwear box, right? That is also a cuboid. That is also a cuboid. ఓకేనా? సో మనం ఏం చదువుకుంటున్నాం సార్? ఇవన్నీ ఎందుకు సార్ అంటే నేర్చుకోవాలి. ఓకేనా? చదువు ఎక్కడో దొరకదు. మన సరౌండింగ్స్‌లోనే చదువు దొరుకుతది. అర్థమవుతుందా? షూ బాక్స్ చూసినాం అనుకో, అదేంటిది? క్యూబాయిడ్. దాని మీదకెళ్ళి మీరు మీ ఫార్ములాస్ రివిజన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అలా. సో మెయిన్‌లీ ఏంటిదంటే చూడండి, క్యూబాయిడ్‌లో ఏముంటది? ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఉంటది. ఓకే. సో రెక్టాంగిల్ అంటే ఏంటిది? ఫర్ సపోజ్ ఈ ఏరియా కావాలి. ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ ఏరియా. సో ఇది రెక్టాంగిల్ కదా! సో దీని ఏరియా ఎట్లా తెలుస్తది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే. సో ఫర్ సపోజ్ దీన్ని లెంత్ అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? లెంత్ అని అనుకుందాం. సారీ, దీని మీద పారట్లేదు ఇది. సో మీరు అనుకోండి, ఇఫ్ దిస్ ఈజ్ లెంత్ అండ్ ఇఫ్ దిస్ ఈజ్ బ్రెడ్త్. సో దీని ఏరియా మనకి ఎట్లా తెలుస్తుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా! సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అయినప్పుడు ఇదేమవుతుంది? దిస్ బికమ్స్ హైట్. If this is length, if this is breadth, this becomes height. So length into breadth, this area, length into breadth, rectangle. Okay, ఇది breadth, ఇది height. ఇది ఎలా దొరుకుతుంది? breadth into height. ఓకే. దాని తర్వాత ఇది ఎలా దొరుకుతుంది? ఇది లెంత్ అనుకున్నాం, ఇది బ్రెడ్త్ అనుకున్నాం కదా! సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈ ఏరియా, బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈ ఏరియా కదా! ఇప్పుడు చూడండి, జస్ట్ అయిపోయింది. లాటరల్ సర్ఫేస్ ఏరియా. ద ఫార్ములా ఈజ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. సార్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి సార్? మాకు తెలియదు సార్ అంటే, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు ఇది క్యూబ్ కదా, క్యూబాయిడ్ కదా, రెక్టాంగులర్ షేప్. ఓకే, ఇది క్యూబాయిడ్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటిదంటే ఇది మీద, ఇది దిస్ ఈజ్ అబవ్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ బిలో పార్ట్. ఓకే, మీది ఏదైతే ఇవి సైడ్స్ ఉన్నాయో 4 సైడ్స్, ఈ సైడ్స్ యొక్క ఏరియాని తెలుసుకోవడాన్ని ఏమంటాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాం. ఓకేనా? ఏమంటాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మీది పార్ట్ అనుకుందాం, ఇది కింది పార్ట్ అనుకుందాం. ఓకే, సో ఇదేంటిది? లెంత్. ఇది మీది, ఇది కిందిది. ఓకే, దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్ అండ్ దిస్ ఈజ్ హైట్. ఓకే, లెంత్, బ్రెడ్త్. సో మీది పార్ట్ ఇడిచిపెట్టి కింది పార్ట్ ఇడిచిపెడితే ఈ పక్కల 1, 2, 3 అండ్ దీని వెనకాలది 4 సైడ్స్ యొక్క ఏరియా తెలుసుకుంటే ఏమంటాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, సో తెలుసుకుందాం. ఓకే, ఇది లెంత్, బ్రెడ్త్, ఇది హైట్ కదా. సో లెంత్ ఇంటూ హైట్, ఇది ఒకటి లెంత్ ఇంటూ హైట్. మళ్ళీ దీని వెనకాలది కూడా లెంత్ ఇంటూ హైట్, దీని వెనకాలది కదా. దీని పక్కలది ఏమవుతుంది? ఇది బ్రెడ్త్ కదా, ఇది బ్రెడ్త్, ఇది హైట్. బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈ ఏరియాస్. దీని వెనకాలది ఏమొస్తుంది? బ్రెడ్త్ ఇంటూ హైట్. 4 సైడ్స్ అయిపోయినాయా? అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా చేయాలి? లెంత్ ఇంటూ హైట్ ప్లస్ లెంత్ ఇంటూ హైట్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్. 2 లెంత్ ఇంటూ హైట్ ప్లస్ 2 బ్రెడ్త్. అంతేనా? సో 2 కామన్ తీస్తే చూడండి, ఇక్కడ ఏమైనా కామన్ ఉందా? 2 కామన్ ఉంది, హెచ్ కామన్ ఉంది. ఇఫ్ వి టేక్ కామన్, ఐ గాట్ 2h l ప్లస్ b. అర్థమవుతుందా అమ్మా? మళ్ళీ చెప్తా చూడండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సైడ్స్, మీది కిందిది ఇడిచిపెడితే 4 సైడ్స్ వచ్చేది ఏంటిది? లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇఫ్ దిస్ ఈజ్ లెంత్, ఇఫ్ దిస్ ఈజ్ బ్రెడ్త్ అండ్ ఇఫ్ దిస్ ఈజ్ హైట్, మీది ఇడిచిపెట్టినా కిందిది ఇడిచిపెట్టినా, సో ఏమవుతుంది? లెంత్ ఇంటూ హైట్, దాని వెనకాలది లెంత్ ఇంటూ హైట్, 2 లెంత్ ఇంటూ హైట్, రైట్? ఇక్కడ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఇక్కడిది దాని వెనకాలది బ్రెడ్త్ ఇంటూ హైట్, అంటే 2 బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, సో 2 లెంత్ ఇంటూ హైట్ ప్లస్ 2 బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఈ ఫార్ములా ఏమవుతుంది? 2h కామన్ వచ్చేసినాక l ప్లస్ b అనేది ఫార్ములా అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో అది బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమనుకున్నాం? 4 సైడ్స్ అనుకున్నాం కదా. అదే ఇప్పుడు టోటల్ ఇక్కడిది, ఇక్కడిది అంటే టోటల్ క్యూబాయిడ్ హైజ్, అంటే ఒక క్యూబాయిడ్లో ఒక ఇది చెప్తా. ఫేసెస్
edges, vertices or corners. ఓకే ఓకే ఒక క్యూబాయిడ్లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఫేసెస్ అంటే ఇవి ప్లేన్ సర్ఫేసెస్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 and 6. So how many faces are there? 6. How many faces are there? 6 faces. ఓకే ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి అంటే, ఎడ్జెస్ అంటే ఏంటిది? ఈ లైన్స్. ఓకే ఈ సైడ్స్. సో ఎన్ని ఉన్నాయి? ఇలా చూస్తే ఇలా తిప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. 1 2 3 4 ప్లస్ దీనికి 4 + 4 8. మళ్ళీ రివర్స్ చేస్తే ఇక్కడ 4 మళ్ళీ 4 అంటే 8 + 4 12. అంటే టోటల్ హౌ మెనీ? 12 edges. Now we want to go for vertices or corners. So this ఈ షేప్కు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, దీన్ని కార్నర్స్ అంటాం. ఓకే సో హౌ మెనీ కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 5 6 7 8. So how many corners are there? 8 corners are there, right? ఓకే సో దాని తర్వాత ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయమ్మా? 6 ఫేసెస్ ఉన్నాయి. 6 ఫేసెస్ యొక్క ఏరియా తీసుకుంటే మనకేమొస్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడిది ఏరియా, దాని వెనకాలది, ఇక్కడిది. ఓకే సో టోటల్ సర్ఫేస్ ఏరియాది ఎట్లా తీస్తాం? జస్ట్ చూడండి. ఇప్పుడు సరే మళ్ళీ తీద్దాం. ఈ లెంత్, ఇది బ్రెడ్త్ అండ్ దిస్ ఈజ్ హైట్. ఓకే దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్ అండ్ దిస్ ఈజ్ హైట్. ఇది తీయాలంటే ఏం చేయాలి? లెంత్ ఇంటూ హైట్ చేయాలి. ఇది దీని వెనకాలది ఏమవుతుంది? లెంత్ ఇంటూ హైట్ వస్తుందా? 2 times లెంత్ ఇంటూ హైట్ అంటే లెంత్ ఇంటూ హైట్. ఓకే నెక్స్ట్ ఇది తీయాలంటే ఏం తీయాలి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడిది దాని వెనకాలది ఏమవుతుంది? 2 times లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 2 times లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్? దాని తర్వాత ఇది అయిపోయింది, రైట్? సో నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్, రైట్? సో ఇక్కడ ఏముంటుంది? బ్రెడ్త్, ఇది హైట్ అంటే బ్రెడ్త్ ఇంటూ హైట్. సో 2 times బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటే 2 times లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ 2 times బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ 2 times లెంత్ ఇంటూ హైట్. కామన్ తీసేసిన, కామన్ ఏముంది? 2 is కామన్, బ్రాకెట్ LB + BH + LH. ఓకేనా? ఇలా అర్థం చేసుకుంటే మీకు చాలా సింపుల్ అవుతుందమ్మా. ఓకేనా? వాల్యూమ్ ఏంటిది? వాల్యూమ్ అంటే దీని లోపల ఎంత స్పేస్ ఉంటుంది అనేది ఏంటిది? ఏం చెప్తుంది? వాల్యూమ్ చెప్తుంది. ఓకేనా? సో ఫర్ సపోజ్ ఇది ఖాళీ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ దీనిలో వాటర్ పోసిన, ఏం పోసిన? వాటర్ ఐ హ్యావ్ పోర్డ్ వాటర్. ఓకే వాటర్ పోసిన తర్వాత దీని బ్రిమ్ దాకా అంటే ఇక్కడ దాకా వాటర్ నింపితే ఎంత వాటర్ స్టోర్ అవుతాయి? అది దీని యొక్క వాల్యూమ్. ఓకేనా? వాల్యూమ్ ఎలా తెలుస్తుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇది y యాక్సిస్, z యాక్సిస్, ఈ 3 యాక్సిస్, ఇవి మూడింటిని మల్టిప్లై ఒకటి ఉన్న వాల్యూమ్ వస్తుంది. చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇది లెంత్ ఉంటుంది, ఇది బ్రెడ్త్ ఉంటుంది, ఇది హైట్ ఉంటుంది. ఇవి మూడింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూమ్, ఈ ఏరియా లోపలిది మొత్తం వచ్చేస్తుంది. ఓకే అందుకోసం మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తాం. ఓకే అలానే క్యూబ్ కూడా వెరీ సింపుల్. ఓకే సో నెక్స్ట్ ఈజ్ క్యూబ్. నెక్స్ట్ ఈజ్ రెక్టాంగిల్ ఉన్న షేప్ 3D ఫామ్లోకి వస్తే దీన్ని ఏమంటాం? మనం క్యూబాయిడ్ అంటాం. ఏమంటాం? క్యూబాయిడ్. అదే స్క్వేర్ ఉంటుంది కదా, స్క్వేర్ షేప్ది 3 dimensional ఫిగర్ వస్తే ఏమంటాం? దీన్ని క్యూబ్ అంటాం. దీన్ని ఏమంటాం? క్యూబ్. ఓకే సో ఈ క్యూబ్ది లాటరల్ సర్ఫేస్ ఏరియా తీద్దాం. ఓకేనా? ఇది క్యూబ్లో ఒక ఫేస్ ఏముంటుంది? స్క్వేర్ ఉంటుంది. సో హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ క్యూబ్? 6 faces, రైట్? సేమ్ యాజ్ క్యూబాయిడ్. హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ దేర్ ఇన్ క్యూబ్? సేమ్ యాజ్ క్యూబాయిడ్, 12 edges, రైట్? హౌ మెనీ కార్నర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్యూబ్? సేమ్ యాజ్ క్యూబాయిడ్, 8 కార్నర్స్. ఇంకా దాని కిందది 4, రైట్? 8 edges. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిలో కూడా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మీది ఇంకా దాని కిందిది. ఓకే ఫర్ సపోజ్ ఇట్స్ పెడితే మిగతా 4 sides కవర్ చేస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఒక్క సైడ్ది ఏమొస్తుంది? ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ది
ఏరియా ఏంటిది ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్. ఒక్క సైడ్ది ఏ స్క్వేర్ అయితే ఈ సైడ్ది కూడా ఏ స్క్వేర్. దిస్ సైడ్ ఈజ్ ఆల్సో ఏ స్క్వేర్ అండ్ దిస్ సైడ్ ఈజ్ ఆల్సో ఏ స్క్వేర్. Therefore, a square plus a square plus a square plus a square gives 4a square. This is lateral surface area of a cube. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మీది కిందిది రెండు ఇడిచిపెట్టి ఆల్ ఫేసెస్ మనం ఏరియా తీసుకున్నాం. అంటే ఎన్ని 4 ఫేసెస్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఇది నథింగ్ బట్. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీది కూడా పట్టాలి, కిందిది కూడా పట్టాలి. అయితే మీది కిందిది పడితే ఏమవుతుంది, ఇది 5th ఫేస్, ఇది 6th ఫేస్. అంటే టోటల్ హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ ద క్యూబ్? 6 ఫేసెస్. సో 6 ఫేసెస్ 6 ఇంటూ ఏ స్క్వేర్. సో ఆరు స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో 6 స్క్వేర్స్ ఉంటే 6 ఇంటూ ఏ స్క్వేర్. సో దిస్ బికమ్స్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. ఓకే, నా వాల్యూమ్ మళ్ళీ సేమ్ లొల్లి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ ఏం చెప్తుంది? ఒక ఏ చెప్తుంది, ఇంకొక సైడ్ ఏ లెంత్ చెప్తుంది. జెడ్ యాక్సిస్ ఏం చెప్తుంది? అది కూడా ఇంకొక ఏ లెంత్ చెప్తుంది. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? దీని యొక్క వాల్యూమ్ వస్తుంది. ఓకే, హార్డ్ చేయాల్సిన అవసరం లేనే లేదమ్మా. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సిలిండర్. ఓకేనా. సో సిలిండర్ ఈజ్ వెరీ సింపుల్. సో మీరు ఏంటిదంటే భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఇంతకుముందు నేను సర్కిల్ గురించి చెప్పాను, గుర్తుందా? సర్కిల్. ఓకే, సర్కిల్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పడం మర్చిపోయా. సర్కిల్ ఏరియా ఏంటిది? πr². ఇది మనం 7th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ కదా. ఏరియా అంటే దీని లోపటి ఏరియా. దీని యొక్క పెరిమీటర్ ఏంటిది? పెరిమీటర్ అంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని ఇట్లా తెంచేసి దీన్ని ఇట్లా స్ట్రేట్ చేస్తే వచ్చే లెంత్ని ఏమంటాం? పెరిమీటర్ అంటాం. పెరిమీటర్ ఏంటిది? సర్కిల్ది 2πr. దీన్ని ఏమంటాం? 2πr. అవునా. చిన్నప్పటి నుంచి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, పెరిమీటర్ అంటే πr² లేకపోతే 2πr కదా. ఆ రెండు ఫార్ములాస్లలో మనకేమవుతుంది? కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, πr² అంటే ఏరియా, 2πr అంటే ఇది ఈ సర్కిల్ని మధ్యలోకి వెళ్ళి తెంచి ఇప్పుడు ఒక వైర్ లెక్క వస్తుంది, దాన్ని చక్కా చేస్తే వచ్చే లెంత్ పెరిమీటర్ అవుతుంది. దీని యొక్క ఏమవుతుంది? పెరిమీటర్ అవుతుంది. దాని ఫార్ములా ఏంటిది? 2πr. సో ఇప్పుడు చూడండి, నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? సిలిండర్ గురించి. సో సిలిండర్ అయిపోయింది. ఓకే, సిలిండర్ కనిపించట్లేదు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ యాజ్ ద సిలిండర్. ఓకే, సో యూ కెన్ అరౌండ్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా. కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఏదైనా సిలిండర్ కావచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది అయ్యప్పది ప్రసాదం డబ్బా నా దగ్గర ఉండే. సో ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ ఫర్ సిలిండర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. మీ దగ్గర వాటర్ బాటిల్ ఉండొచ్చు, సిలిండర్. ఓకే, లేకపోతే పీవీసీ పైప్ ఉండొచ్చు. సో దాంతో యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సిలిండర్లో ఒక సర్కిల్ ఉందా కదా, ఆర్ అదర్వైజ్ మీకు బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్. మీరు కాన్సెప్ట్ బెటర్గా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒక బాటిల్ క్యాప్ ఉన్నది నా దగ్గర. ఒక నిమిషం, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, జస్ట్ వెయిట్ ఫర్ మినిట్. సో దిస్ ఈజ్ అ బాటిల్ క్యాప్, రైట్. దిస్ ఈజ్ ఆల్సో సిలిండర్, రైట్. ఇది సిలిండర్. ఈ సిలిండర్ అయినా సిలిండర్ లెక్క కనిపిస్తుంది కదా. ఈడేమున్నది? దిస్ ఈజ్ అ సర్కిల్, రైట్. ఇదేంటిది? ఇది కూడా సర్కిల్. ఇది ఎలా కనిపిస్తుంది? ఒక సిలిండర్ షేప్లో కనిపిస్తుంది. ఓకే, ఈ అయ్యప్ప డబ్బా కూడా చూడండి, ఇది కూడా ఒక సర్కిల్, ఇది ఒక లెంత్ ఉన్నది. సో దిస్ ఈజ్ ఆల్సో సిలిండర్. సో పైప్, ఇవన్నీ సిలిండర్ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. చూడండి అమ్మా, ఈ బాటిల్ క్యాప్ ఇంకా క్యూబ్, ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? ఇది కర్వ్గా ఉన్నది,
ఇదేమున్నది కర్వ్గా ఉన్నది. అయితే దీనికి ఏమొస్తుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇది లాటరల్గా ఉన్నది, ప్లెయిన్గా ఉన్నది. ఏమున్నది, ప్లెయిన్గా ఉన్నది. ఇది ప్లెయిన్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఏమొస్తుంది, ప్లెయిన్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ప్లెయిన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనం తెలుసుకుందాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, ఇక్కడ మీద ఏమున్నది, సర్కిల్ ఉందా, అంటే సర్కిల్ది పెరిమీటర్ ఏంటిది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇది 2πr, అవునా, 2πr ఇంటూ హెచ్, ఇది ఒక హైట్. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ద సిలిండర్, ఇఫ్ దిస్ ఈజ్ ద సర్కిల్, ఓకే, సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏంటిది, ఎంత, హైట్ హెచ్. మళ్ళీ ఇది కూడా చూద్దాం. ఒక ఇలా అంటారు, ఐఎమ్ టేకింగ్ అ రెక్టాంగులర్ షీట్. ఆ రెక్టాంగులర్ షీట్, మీరు ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకొని మీరు దాన్ని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఏం దొరుకుతుంది, అగైన్ యూ గెట్ ఎ సిలిండర్. చూడండి, ఇట్లా యూ గెట్ ఎ సిలిండర్, రైట్. సో ఇదేమైంది, రెక్టాంగిల్ది లెంత్, ఇది ఏదైతే లెంత్ ఉంటుందో రెక్టాంగిల్ది, ఆ రెక్టాంగిల్ది లెంత్ ఏమవుతుందమ్మా, సిలిండర్ది సర్కిల్ అవుతుంది. మీదొక సర్కిల్ అవుతుంది, కింద ఒక సర్కిల్ అవుతుంది, అవునా. సో ఒక స్క్వేర్ కూడా మీరు ఎలా మలపచ్చు, ఒక సిలిండర్లా మలపచ్చు. సో దీని లెంత్ విల్ బి ఈక్వల్స్ టు 2πr. ఓకేనా, దీని బ్రెడ్త్ విల్ బి ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద సిలిండర్. ఆ హైట్ ఎలా, ఈ ప్రతి దానికి ఒక్కొక్క, అంటే ఒక డిస్క్ పట్టండి, ఒక డిస్క్, 2 డిస్క్, ఓకే, అట్లా ఒక 50 డిస్కులు పెడితే అదొక సిలిండర్ లెక్క షేప్ వస్తుంది. ఓకే, సిడి హోల్డర్ ఉంటుంది తెలుసా, సిడీలు పెడతాం. అలా ఒక 100 సీడీలు పెట్టిన తర్వాత అదొక సిలిండర్ షేప్లో కనిపిస్తుంది. సో కర్వ్ ఈజ్ నథింగ్ బట్ 2πr, ఈ సర్కిల్ యొక్క 2πr ఇంటూ హెచ్, 2πrh. ఓకే, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఏరియా ఆఫ్ ఎ సిలిండర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో పాటు, ఓకే, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో పాటు ఈ ఏరియా, ఓకేనా, తో పాటు ఈ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, 2πrh. ఓకే, ఇదేంటిది, ఇది ఒక πr స్క్వేర్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఇది ఒక πr స్క్వేరా, ఏరియా ఆఫ్ సర్కిల్. సో πr స్క్వేర్ ప్లస్ 2πrh. ఓకే, πr స్క్వేర్ ప్లస్ 2πrh. ఓకే, πr స్క్వేర్ ప్లస్ 2πrh. ఇది ఏమవుతుంది, మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అది ఫార్ములా ఇస్తుంది. ఎలా ఇస్తుంది చూడండి, 2πr స్క్వేర్ ఏమవుతుంది, 2πr స్క్వేర్, ఇది ప్లస్ 2πrh. కామన్ తీసిన, ఇక కామన్ ఏమేమి ఉంది, 2πr స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చా, 2πr ఇంటూ r అండ్ 2πrh. ఓకే, 2πr కామన్, 2πr బయట రాసి r ప్లస్ హెచ్. ఓకే, ఇన్ ద సేమ్ వే వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ అంటే ఫర్ సపోజ్ ఇది అయ్యప్ప డబ్బా ఉందా, ఈ డబ్బాలో మనకు వచ్చిన ప్రసాదం మొత్తం నిండుగా వచ్చింది అనుకోండి, ఆ ప్రసాదం మనం తీసి ఒక క్యాన్లో వేసుకుంటే ప్రసాదం ఎంత అయితే వచ్చిందో దాట్ బికమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఆఫ్ దిస్ అయ్యప్ప ప్రసాదం డబ్బా. ఓకే, సో అది ఏంటిది, అది ఎట్లా తెలుసుకుంటాం, ఈ πr స్క్వేర్, ఈ సర్కిల్ ఇంటూ ఈ హైట్, ఈ సర్కిల్ ఇంటూ ఈ హైట్లో ఎంత ప్రసాదం పడుతుందో అంత ఈ సిలిండర్ యొక్క ఏమవుతుంది, వాల్యూమ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ πr స్క్వేర్ ఇంటూ హెచ్. ఓకేనా అమ్మ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh, అదే వాల్యూమ్ πr స్క్వేర్ హెచ్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏం చేస్తాం, పెరిమీటర్ తీసుకుంటాం, ఓకే, సర్కిల్ ఏం తీసుకుంటాం, పెరిమీటర్ తీసుకుంటాం. వాల్యూమ్కి ఏం తీసుకుంటాం, ఏరియా తీసుకుంటాం. అంటే లోపల ఎంత సిలిండర్ కదా, సిలిండర్లో లోపల నింపుతాం కదా, ఈ లోపలది అంతా ఏమవుతుంది, వాల్యూమ్ అవుతుంది. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే బయట. ఓకే, సో
దిస్ ఈజ్ సిలిండర్. దాని తర్వాత మనం కోన్ కూడా చెప్పుకుందాం. సో that comes in our another video. So please be tuned. Jai Bharat. Thank you, and please